ఆదరణ వచ్చింది కదా, డెకాయిడ్ ప్రీమియర్ షో పడింది, చాలా మంది సూపర్ అంటున్నారు. సో ఏం చెప్తారు? అదిరిపోయింది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాడ్ ఉంది. ఓకే. అండ్ క్లైమాక్స్ అయితే మీ అందరు చాలా కనెక్ట్ అవుతారు, ఏడుస్తారు యాక్చువల్లీ. అంటే పర్సనల్గా చెప్పండి, మీకు ఏడుపు వచ్చిందా? ఎస్, అదే చెప్పాను కదా, నేనే చాలా ఎమోషనల్గా అండ్ వెరీ నైస్. ఫస్ట్ ఒక ఆడియన్గా చెప్పండి, డెకాయిట్ అంటే ఒక క్రైమ్ కాదు, ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ కథ అన్నారు. సో దానికి తగ్గట్టే ఉందా సినిమా? 100% దానికి తగ్గట్టే ఉంది. సెనిల్ డైరెక్షన్ అండ్ శేష్ గారు యాక్టింగ్ చింపేశారు. అండ్ డిఓపి మన ధనుష్ భాస్కర్ తను కూడా చాలా చాలా బాగా చేశాడు. అండ్ సూపర్. అండ్ రెస్పాన్స్ మీరు రేపటి నుంచి తెలుస్తుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే అడివిశేష్ గారి సినిమాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ కోబలోగే ఉంటుందా ఈ సినిమా కూడా? యా ఖచ్చితంగా. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని మించి ఉంటుంది ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఏం చెప్తారు మాస్టర్ డెకాయిట్ మూవీ రివ్యూ? మీరేం చెప్తారు? బ్లాక్ బస్టర్ అంతే. భయ్యా, మీరు డిఓపి ఎలా అనిపించింది? మీ డెకాయిట్ మీరు ప్రీమియర్ చూసుకున్నారు, ఆయన మంచి ఆదరణ వస్తుంది. నాకు దీంట్లో నచ్చింది, అందరిది హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ ది ఆడియన్స్ ఆల్సో లవ్స్ ఇట్. లెట్స్ సీ. సో మీరు సీన్ తీసేటప్పుడు ఎలా ఉండేది, చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? సీన్ తీసేటప్పుడు ఏడుస్తూ తీస్తాం, చూసేటప్పుడు ఏడుస్తూ చూస్తాం, అంత ఎమోషన్ ఉంది. సో అంటే ఆ ద సెట్లో కూడా మీరు ఇంతే ఫీల్ అయ్యారా ఈ సినిమా డెకాయిట్ షూట్ చేసేటప్పుడు? యాక్చువల్లీ సెట్లో మాకు కొంచెం అర్థమైంది, అంటే కొన్ని సీన్స్ ఈ సీన్ పీక్ ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో ఎస్. అండ్ బట్ ఏమంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అది ఇక్కడ వచ్చిన తర్వాతనే అర్థమైంది, ఓ ఇది కూడా నచ్చింది వాళ్ళకి అని. అడివిశేష్ గారు మీ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది, ఆడియన్స్తో చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ అదే శేష్ గారు షనియాలు ఇద్దరు చెప్పినప్పుడు నాకు అంటే కొంచెం గూస్ బంప్స్ వచ్చింది నాకు ఫస్ట్ ఫీలింగ్. నాకు ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు హ్యాపీనెస్ ఏమంటే ఆ సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. అన్నాడు 3 years బ్యాక్ ఆ నరేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉండిందో ఆ సేమ్ ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. సో ఒక ఆడియన్గా అడివిశేష్ గారి గురించి ఏం చెప్తారు, ఆయన యాక్టింగ్ గురించి? బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఈ ఫిలిం ఆయన ప్రతి ఫిలింలో ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చారో దానికంటే ఒక 2 times ఎక్కి అంతే. సో అంటే మీరు చూస్తున్నప్పుడు మీరే డిఓపి కదా, ఫీల్ ఎలా ఉంది మీకు? ఫ్రాంక్లీ మంచి ఫీలింగ్ అండి, బికాస్ ఇలాంటి ఆపర్చునిటీ దొరకదు. ఎస్పెషలీ డెబ్యూ ఫిల్మ్కి ఇది పెద్ద ఆపర్చునిటీ. అండ్ అలా చూసినప్పుడు ఒక మంచి ఫిలిం ఇలా వచ్చిందని చాలా హ్యాపీ నేను. మీరు థియేటర్లో చూస్తే మాత్రం డెఫినెట్గా తన సినిమాటోగ్రఫీ గురించి అవని, షనిల్ డైరెక్షన్ గురించి అవని, అండ్ శేష్ గారు యాక్టింగ్ అవని అన్నీ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఎమోషన్ అవుతారు. మీరు కూడా చాలా బాగా చేస్తారు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.